ప్రజెంట్ మనకి సోషల్ మీడియాలో ఇలాంటి ఇమేజెస్ అయితే వైరల్ అవుతున్నాయి అనమాట. ఒక 1 year 2 years బ్యాక్ లేకపోతే ఒక 10 years ago కొన్ని ఇమేజ్ ఓల్డ్ ఇమేజ్ లాగా ఎవరైనా సెలబ్రిటీస్ ఇమేజ్ దిగినట్టు, లేకపోతే ఒక కామన్ పర్సన్ ఒక సెలబ్రిటీతో సెల్ఫీ దిగినట్టు ఇలాంటి ఇమేజ్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బట్ ఇక్కడ మీరు చూస్తున్న ఏ ఇమేజ్ కూడా రియల్ కాదనమాట. ఇదంతా కూడా పూర్తిగా ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్. మరి ఇలాంటి ఇమేజ్ ని మీరు ఎలా జనరేట్ చేయొచ్చు, ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అయితే టాపిక్ లో వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి సెలబ్రిటీ ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు అవతల సెలబ్రిటీకి ఇబ్బంది కలగినటువంటి ఇమేజ్ వరకు అయితే ఓకే కప్పిస్తే, వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఇమేజ్ జనరేట్ చేస్తే మాత్రం మీకు లీగల్ గా కానీ చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉండదు. జస్ట్ మీరు వాళ్ళకి మీ అభిమాన నటులు లేకపోతే అభిమాన హీరో లేకపోతే అభిమాన క్రికెటర్ ఇలా వరకు జనరేట్ చేసుకుంటే ఓకే, కానీ అది మరీ క్లోజ్ గా ఏమైనా ఇమేజ్ జనరేట్ చేస్తే అది కొంచెం అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగించేలాగా ఉంటుంది. సో మీరు కూడా ఆ ఇబ్బంది పాలే అవకాశం ఉంది. అంటే చట్టపరంగా వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అవతల వ్యక్తిని హర్ట్ చేయకుండా లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఏమైనా ఇమేజ్ జనరేట్ చేసుకోండి. సో ఇలాంటి ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. గూగుల్ జెమినై కానివ్వండి, లేకపోతే గూగుల్ AI స్టూడియో యూస్ చేయడం మన ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ChatGPTని కూడా యూస్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. బట్ కంపేర్ విత్ ChatGPT దీనికి సంబంధించిన రెస్పాన్స్ కొంచెం ఫాస్ట్ గా వస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ మోడల్స్ యూస్ చేసి మీకు ఆ ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. మీరు గూగుల్ సంబంధించిన AI స్టూడియో కానివ్వండి, గూగుల్ సంబంధించిన జెమినై మోడల్ అయితే యూస్ చేయొచ్చు. ఫస్ట్ నేను గూగుల్ AI స్టూడియోని యూస్ చెప్తాను. ఇక్కడ ట్రై నానో బనానా ఒక ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు 2 ఇమేజ్ ఇన్పుట్ ఇవ్వాలి ఇక్కడ. సో 2 ఇమేజెస్ ఏదైతే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయండి. సో మోస్ట్లీ మీరు ఇచ్చే ఇమేజ్ స్ట్రైట్ ఇమేజ్ ఇస్తే మీకు అవుట్పుట్స్ అనేది కరెక్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కొంచెం వేరేగా ఉంటే మాత్రం ఇమేజ్ అంత క్లారిటీగా రాదు. సో మీరు కెమెరాని ఫేస్ చేస్తున్న ఇమేజ్ లాంటివి అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో కోహ్లీ గారిది ఎన్టీఆర్ గారి ఇమేజ్ ఇన్పుట్ కి ఇస్తున్నాను. సో మీరు ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ సేమ్ మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో నేనైతే ప్రాంప్ట్ ఇచ్చాను, ఇక్కడైతే రన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ లోపల మన సేమ్ ఇదే పర్టికులర్ ప్రాంప్ట్ ని గూగుల్ జెమినై మోడల్ యూస్ చేసి క్రియేట్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇన్పుట్ కి ఇమేజెస్ అయితే ఇద్దాం. సో మళ్ళీ ఇక్కడ కూడా ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ లోపల గూగుల్ AI స్టూడియో నుంచి మనకి ఇమేజ్ జనరేట్ అయిపోయింది. బట్ ఇక గమనిస్తే కోహ్లీ గారి ఇమేజ్ అనేది క్లారిటీగా వస్తుంది, కానీ పక్కన ఎన్టీఆర్ గారి ఇమేజ్ ఫేస్ కట్స్ ఏ మాత్రం పోలిక లేకుండా అవుట్పుట్ అయితే వచ్చింది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, యాక్చువల్గా కొన్ని ఇమేజ్ ఇక్కడ మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ఎలాంటిదంటే కొన్నిసార్లు హక్ చేసుకున్నట్టు, కొన్నిసార్లు మనకి ఫేస్ చేస్తున్నట్టుగా ఇది బై డిఫాల్ట్ గా ప్రాంప్ట్ నుంచి ఈ AI మోడలే ఒక పర్టికులర్ స్టిల్ ని సజెస్ట్ చేసుకుని మనకు అవుట్పుట్ ఇస్తుంది ఇప్పుడు ఇచ్చిన ప్రాంప్ట్. లేదు మీరు డైరెక్ట్ గా కెమెరాని ఫేస్ చేసి ఇమేజ్ జనరేట్ చేయమంటే ఇంకొక ప్రాంప్ట్ ఇస్తాను, అది ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ లోపు గూగుల్ జెమినై మోడల్ అయితే ఇమేజ్ జనరేట్ చేసింది. ఇక్కడ చూస్తే కోహ్లీ గారి ఇమేజ్ చాలా డీటెయిల్గా వచ్చింది. అగైన్ మనకి ఎన్టీఆర్ గారి ఇమేజ్ పోలికలు లేకుండా అవుట్పుట్ వచ్చింది. కొంచెం ఫేస్ కట్ వరకు వచ్చింది కానీ పోలికలు అయితే రావట్లేదు. సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ప్రీవియస్గా టెస్ట్ చేసిన కొన్ని ఇమేజ్, మీకు స్టార్టింగ్ నుంచి చూసిన కొన్ని ఇమేజ్ పోలికలతో వచ్చినాయి. బట్ అగైన్ ఈ పర్టికులర్ ఇలాంటి ఇమేజ్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ జనరేషన్ లో సెకండ్ జనరేషన్ ఇమేజ్ రాకపోవచ్చు. ఒక 3-4 టైమ్స్ జనరేట్ చేసిన తర్వాత మీరు ఆ ఇమేజ్ ఆ రియలిస్టిక్ ఫేస్ అయితే వస్తున్నాయి. బట్ మీరు ఇంటర్నెట్ లో షేర్ చేసిన ఇమేజ్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేసిందేమో అనుకుంటున్నారేమో. అవి 2-3 సార్లు డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఇచ్చి ఏది బెస్ట్ వచ్చిందో అది మీరు బయట పెడుతున్నారు అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. రెండోది, మీరు ఇచ్చే ఇమేజ్ యొక్క క్లారిటీ మీద, మీరు ఇచ్చిన ఫేస్ క్వాలిటీ, ఆ ఇమేజ్ క్వాలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫేస్ కెమెరాని ఫేస్ చేసి ఇమేజ్ అయితే మాత్రం ఎక్కువ మనకి ఒరిజినాలిటీకి మ్యాచ్ అవుతూ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ ఇది కూడా ఫేస్ ఇమేజ్ ఇచ్చినా కూడా అగైన్ కొంచెం మార్చేసుకుని అవుట్పుట్ అయితే ఇచ్చింది అనమాట. పవన్ కళ్యాణ్ గారిది మహేష్ బాబు గారి ఇమేజ్ అయితే ఇప్పుడు ఇచ్చాను నేను ఈసారి. సో సేమ్ ప్రాంప్ట్ అయితే మీకు బాగా ఫస్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ అయితే ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఈసారి గూగుల్ జెమినై మోడల్ యూస్ చేసి ప్రభాస్ గారి ఇమేజ్ ఇన్పుట్ చేస్తున్నాను, అలానే కోహ్లీ గారి ఇమేజ్ ఇన్పుట్ చేస్తున్నాను. సో అగైన్ మనకి ఫేసెస్ పరంగా అయితే లైట్ గా పోలికలు వస్తున్నాయి తప్పిస్తే చాలా వరకు రియాలిటీకి డిఫరెన్స్ గానే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ నేను ఓజీ సినిమా సంబంధించిన హీరోయిన్ గారితో అలానే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ చూడండి. చూడడానికి పక్కనే నుంచిన ఇమేజ్ అయితే జనరేట్ చేసింది చూసారా. నేను ఇచ్చిన 2 ఇమేజెస్ దానికి రియలిస్టిక్ ఇమేజ్ వచ్చింది. సో ఇది సంబంధించిన ప్రాంప్ట్ స్లైడ్ గా చేంజ్ చేయడం జరిగింది. ఆ ప్రాంప్ట్ కూడా మీరు డిస్క్రిప్షన్ ఇస్తే అది కూడా ట్రై చేయండి. సో కొన్నిసార్లు ఒక్కొక్క ప్రాంప్ట్ ఒకలా వర్క్ అవుతుంది అనమాట. అందుకనే మీకు మల్టిపుల్ వెర్షన్స్ యొక్క ప్రాంప్ట్స్ కూడా మీరు డిస్క్రిప్షన్ ఇస్తాను, అది కూడా మీరు ట్రై చేయండి. ఎన్టీఆర్ గారిది మనకి అలానే ప్రభాస్ గారి ఇమేజ్ ఇన్పుట్ చేస్తే గనక అవుట్పుట్ ఎలా వచ్చింది అనమాట. ఇప్పుడు మనం మహేష్ బాబు గారిది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఇన్పుట్ ఇస్తున్నాం. ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఫేస్ మాక్సిమం మహేష్ బాబు గారిలో కనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నారు. సో
మీరు ఏమైనా ఇమేజ్ కొంచెం రియలిస్టిక్గా ఉండాలంటే మీరు ఇచ్చిన పర్టికులర్ మీరు తీసుకుంటున్న యాక్టర్ సంబంధించిన రెఫరెన్స్ ఇమేజ్ ఉందో అది మోస్ట్లీ కొంచెం మీరున్న ఇమేజ్ హైట్ తగ్గ ఇచ్చారనుకోండి, కొంచెం పక్కనే సైడ్గా ఉన్నట్టుగా మీరు జనరేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అగైన్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఇంటర్నెట్లో మీకు స్టార్టింగ్లో కొన్ని ఇమేజ్ చూపించాను, యాక్టర్స్ ఇలాగా వాటేసుకున్నట్టుగా చూపిస్తున్నారు, వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించేలా ఉండొచ్చు అని చెప్పి నేను కొంచెం సైడ్ బై సైడ్ ఇమేజ్ మాత్రం జనరేట్ చేస్తున్నాను. మనం కూడా మీకు ఇంత స్టార్టింగ్లో చూపించా కొన్ని హీరోస్ వరకు మాత్రం మేల్ హీరోస్ని జస్ట్ వాళ్ళు కౌగిలించినట్టు పెట్టింది తప్పిస్తే వేరే వాళ్ళని ఇలా దగ్గరికి చేసినట్టుగా చూపించాలని అనుకోవట్లేదు. అలానే ఇప్పుడు మహేష్ బాబు గారు ప్రియాంక చోప్రా గారు కలిసి నెక్స్ట్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాంప్ట్ కూడా ఇస్తున్నాను. సో మహేష్ బాబు గారిది పర్లేదు, కొంచెం పోలికలు ఉన్నాయి, కొంచెం అంత 100% లేకపోయినా, బట్ ప్రియాంక చోప్రా గారిది మాత్రం చాలా రియలిస్టిక్ గా అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మీకు చెప్తున్నాను కదా, ఈ మోడల్ ట్రైన్ అయిన డేటా సెట్ ఆధారంగా కొన్ని ఫేసెస్ ఏమో చాలా క్లియర్ గా కనిపిస్తుంది, కొన్ని ఫేసెస్ అనేవి అంత డీటెయిల్ గా తీసుకోవట్లేదు అనమాట. ఇప్పుడు నేను ఇదే ఇమేజ్ ని ఒకసారి జెమినీ మోడల్ అడిగి చూద్దాం. సో జెమినీ మోడల్లో ఎలా ఇస్తుందో చూద్దాం. సో నానో బానాల్లో కూడా సేమ్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేయమన్నాను. ఈలోపు గూగుల్ AI స్టూడియోలో ఇంకొన్ని ఇమేజ్ ట్రై చేద్దాం. కోహ్లీ గారిది, ఎన్టీఆర్ గారిది ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చాను. సో మహేష్ బాబు గారిది ఇమేజ్ చూస్తే కనుక ఈయన ఫోటో ఒరిజినల్ గానే ఉంది, బట్ ఇది కొంచెం అది క్లియర్ గా క్రాప్ చేసి పెట్టినట్టుగా అనిపిస్తుంది. సో ప్రియాంక చోప్రా కూడా క్రాప్ చేసి ఏదో యాడ్ చేసినట్టు అనిపించింది, బట్ ఇందాక చూసిన గూగుల్ AI స్టూడియోనే ఇంకా బెటర్ గా అనిపించింది నాకు ఇమేజ్. ఇప్పుడు చూస్తే ఎన్టీఆర్ గారిది, కోహ్లీ గారి ఇమేజ్ పక్కనే అనిపిస్తుంది అనమాట. సో మోస్ట్లీ మీ గూగుల్ AI స్టూడియో నుంచి ఆ ప్రాంప్ట్ తగ్గట్టుగా రెఫరెన్స్ ఇమేజ్ అవుట్పుట్ అనేది కొంచెం డీటెయిల్ గా వస్తుంది. జెమినీ మోడల్ నుంచి అయితే మాత్రం కొంచెం తేడాగా అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా మీరు ట్రై చేయాలంటే ఇలాగా మీ ఇమేజెస్ ఇలా ఇచ్చి మీకు కొంచెం మీకు తగ్గట్టుగా కూర్చున్న ఇమేజ్ అయితే మీరు కూడా కూర్చున్న ఇమేజ్ ఇచ్చి ఇలాగైతే జనరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన యాక్టర్స్ ఇలాంటి ఇమేజ్ అయితే మీరు కూడా జనరేట్ చేసుకోవచ్చు.